నమస్తే అండి. మేము హైదరాబాద్ తెలంగాణ నుంచి. మా కాంటాక్ట్ నెంబర్ వచ్చి 9010548894. మీరు మా యూట్యూబ్ ఛానల్కి ఫస్ట్ టైం కానీ వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కింద గంట సింబల్ కూడా ఉంటుంది, దాన్ని కూడా ప్రెస్ చేయండి. మేము ఏదైతే వీడియో అప్లోడ్ చేస్తామో మీకు కూడా నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. తద్వారా మీరు కూడా మా వీడియోస్ ని చూడవచ్చు. ఇక్కడ మన దగ్గర నోక్తా పిన్ పాయింటర్ వాటర్ ప్రూఫ్ అనమాట. ఇది వచ్చేసేసి నోక్తా వాళ్ళది అక్యూ పాయింటర్ అని చెప్పేసి కొత్తగా మార్కెట్ లో వచ్చింది. ఇది కూడా డైమండ్ ని పట్టుకోదు, ఇది కూడా డైమండ్ ని పట్టుకోదు అన్న ఒక విషయాన్ని అయితే గుర్తుంచుకోండి. చాలా మంది డైమండ్ ని పిన్ పాయింటర్ పట్టుకోదు అని చెప్తున్నా కూడా పిన్ పాయింటర్ డైమండ్ పట్టుకుంటుందేమో అని మా ఆఫీస్కి అయితే రావడం అయితే జరుగుతుంది. డైమండ్ ని పిన్ పాయింటర్ అయితే పట్టుకోదండి. ఇదే కాదు, అమెజాన్, అలీబాబా, అలీ ఎక్స్ప్రెస్ లో కూడా పిన్ పాయింటర్లు డైమండ్ ని పట్టుకుంటుందని చేసేసి అక్కడ చెప్తారు వ్రాసేసి. కాబట్టి అది చూసుకొని మీరు ఆర్డర్ అయితే చేస్తున్నారు. ఆర్డర్ చేయడం వల్ల మీ ఇంటికి వస్తుంది. పేమెంట్ చేసిన తర్వాత డైమండ్ పైన పెడితే సౌండ్ అయితే రాదు. పిన్ పాయింటర్ అంటే ఈఎంఎఫ్, ఎలక్ట్రోమాగ్నెటికల్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది కాబట్టి ఓన్లీ మెటల్నే పట్టుకుంటుంది. గోల్డ్ని కానీ, సిల్వర్ని కానీ, కాపర్ కానీ, మరి ఏ ఇతరత్ర లోహాల్ని కానీ. ఇది మనకు ఒరిజినల్ ప్రోడక్ట్. టర్కీ వాళ్ళది, నోక్తా డిటెక్టర్స్ కంపెనీ వాళ్ళది. ఇది కూడా వాళ్ళదే, ఇది కూడా వాళ్ళదే. ఇక్కడ మీరు చూడవచ్చు. అక్యూ పాయింటర్ అన్నది లేటెస్ట్ గా వచ్చింది. ఇది అక్యూ పాయింటర్. ఇందులో మీకు ఏదన్నా మెటల్ వద్దనుకుంటే ఆఫ్ చేసుకోవచ్చు. ఐరన్ ని పర్టికులర్ గా అయితే ఆఫ్ చేయొచ్చు. ఇందులో ఐరన్ అయితే ఆఫ్ చేయలేరు. ఇది వాటర్ ప్రూఫ్ నోక్తా పాయింటర్. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది వాటర్ ప్రూఫ్. ఇది వచ్చేసేసి వాటర్ ప్రూఫ్ అయితే కాదు, నీళ్ళల్లా అంటే దీన్ని ముంచినట్టుగా అక్యూ పాయింటర్ నోక్తా పిన్ పాయింటర్ ని ముంచినట్టుగా అక్యూ పాయింటర్ అయితే నీళ్ళల్లో ముంచలేము. ఎందుకంటే పాడయ్యే ఛాన్సెస్ ఉంటాయి. లైట్ గా వర్షం పడుతున్నప్పుడు కానీ, లేదంటే చినుకులు పడుతున్నప్పుడు లైట్ గా పడితే ఏం కాదు, కానీ కంప్లీట్ గా నీళ్ళల్లో అయితే దీన్ని ముంచలేము. కాస్ట్ కూడా ఇది ఎక్కువగా ఉంటుంది. ఇది ఏదన్నా మెటర్ వద్దు అనుకుంటే మనం ఆఫ్ కూడా చేసుకోవచ్చు. రెండు మిషన్లు మనకు ఆన్లోనే ఉన్నాయి, కానీ ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేవు. నార్మల్ డిటెక్టర్లు తీసుకుంటే మెటల్ లేకపోయినా కూడా నాజీ సిగ్నల్స్ రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు చూడవచ్చు, జస్ట్ ఒక బటన్ ఇట్లా అనగానే చూసారా, మీకు ఇది స్క్రీన్ అయితే వస్తుంది. ఇది మీకు ఇట్లా స్క్రీన్ అయితే ఉంటుంది. దీంట్లో అయితే స్క్రీన్ అయితే ఉండదు, జస్ట్ సౌండ్ వస్తుంది. నోక్తా వాళ్ళది పాయింటర్ అనమాట, పిన్ పాయింటర్. ఇందులో మాత్రం మీకు సౌండ్ కూడా వస్తుంది. ఏదన్నా మెటల్ వద్దనుకుంటే కూడా మీరు ఆఫ్ చేసుకోవచ్చు. ఇందులో చూడొచ్చు, మీరు ఇట్లా దూరం పెడుతుంటే కొంచెం క్లారిటీ కూడా మీకు మంచిగానే కనిపిస్తుంది. ఇప్పుడు మనం మెటల్ పైకి వెళ్ళి తీసుకెళ్లి చెక్ చేద్దాము. కాస్ట్ అయితే దీనిది అయితే ఎక్కువ ఉంటుందండి. ఈ నోక్తా పాయింటర్ అయితే కాస్ట్ అయితే తక్కువ ఉంటుంది. నోక్తా పిన్ పాయింటర్. అక్యూ పాయింటర్ అయితే కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే దాంట్లో కొంచెం ఫ్యూచర్స్ అన్నది యాడ్ ఆన్ ఉంది. ప్లస్ మెటల్ పైన కూడా మీకు కొంచెం డీప్ గా కూడా వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటుంది. ఇప్పుడు మనం చూడండి. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము నోక్తా పిన్ పాయింటర్ అనమాట. పిన్ పాయింటర్ ని మనం అక్కడ మెటల్ పైకి దగ్గరికి వెళ్తున్నాము. చూసారా, ఇక్కడ నుంచే సౌండ్ అయితే రావడం జరుగుతుంది. చూడండి, చూసారా, దగ్గర ఇంత డిస్టెన్స్ లో మీకు పట్టుకుంటుంది. ఈ యొక్క సైజ్ అని దగ్గరికి వెళ్తూ ఉంటే సౌండ్ ఇంకెక్కువ వస్తుంటుంది. ఈ రకంగా వస్తుంది. ఓకే, ఇది నోక్తా పిన్ పాయింటర్ అనమాట. వాటర్ ప్రూఫ్ ది. లైట్ కూడా వస్తుంది, దీంట్లో కూడా లైట్ కూడా వస్తుంది. కాకపోతే దీంట్లో మీకు చూడండి వాటర్ ప్రూఫ్ కాదు. ఇది కొంచెం సౌండ్ కూడా డిఫరెంట్ గా వస్తుంది. కొంచెం డిస్టెన్స్ కూడా ఎక్కువగానే పట్టుకుంటుంది అనమాట. దాంతో కంపేర్ చేసుకుంటే దగ్గరికి వెళ్తున్నప్పుడు ఇలా సౌండ్ వస్తుంది మీకు. ఐరన్ వద్దనుకుంటే కూడా దీంట్లో మీరు పర్టికులర్ గా ఆఫ్ చేసుకోవచ్చు. ఐరన్ అన్నది నేను ఆల్రెడీ ఇందులో ఆఫ్ చేసి పెట్టాను. ఇప్పుడు ఇది స్క్రూ డ్రైవర్ ఐరన్ తో చేసింది కాబట్టి నేను ఇప్పుడు నోక్తా పాయింటర్ దగ్గరికి తీసుకెళ్తున్నాను. సౌండ్ వస్తుంది, చూసారు కదా. అదే గనక నేను దీని దగ్గరికి వస్తాను. దీని దగ్గరికి రావడంతో సౌండ్ అయితే లేదు, చూసారా. దీని దగ్గరికి వస్తుంటేనే సౌండ్ ఉంది, దగ్గరికి వస్తుంటేనే. దీని దగ్గరికి వస్తుంటే సౌండ్ లేదు. ఎందుకంటే నోక్తా అక్యూ పాయింటర్ లో ఐరన్ ఆఫ్ చేసుకునే వెసులుబాటు ఉంది. కొత్తగా వచ్చింది కాబట్టి మార్కెట్ లో ఐరన్ అన్నది ఆఫ్ చేసుకోవచ్చు. ప్రపంచంలో ఫస్ట్ డిటెక్టర్ ఐరన్ వద్దనుకుంటే ఐరన్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఐరన్ ని ఆన్ చేద్దాం. ఐరన్ ని ఆన్ చేయాలి అంటే చూపిస్తాను. దగ్గరికి వస్తుంటే సౌండ్ వస్తుంది. ఐరన్ కూడా ఆఫ్ చేయొచ్చు. ఇప్పుడు కంప్లీట్ మిషన్ అయితే ఆఫ్ అయిపోయింది. ఆన్ చేసి ఐరన్ అన్నది మనం ఇప్పుడు ఆల్రెడీ ఆఫ్ లోనే ఉంది, ఆన్ చేద్దాం ఐరన్ ని. ఓకే, కొంచెం బ్రైట్నెస్ కూడా తగ్గించుకుందాం. ఎందుకంటే బ్రైట్నెస్ ఉండడం వల్ల స్క్రీన్ సరిగ్గా కనిపించట్లేదు.
ఓకే, బ్రైట్నెస్ని కూడా తగ్గించేశాను. చూసారా, ఇప్పుడు ఇలా ఉంటుంది. బ్రైట్నెస్ని తగ్గిస్తే క్లారిటీ రావడం లేదు. ఒక్క నిమిషం. చూడండి, దూరం పెడితే బాగానే ఉంది. ఇది వచ్చేసేసి మనకు నోక్తా అక్యూపాయింటర్ అనమాట. దీంట్లో ఇప్పుడు మనం ఐరన్ అన్నది ఆన్ చేద్దాం. ఇందాక ఐరన్ పైకి వెళ్తే సౌండ్ రాలేదు కదా. ఇక్కడ నోచ్ ఆప్షన్ అంటే రైట్ హ్యాండ్ ఇంటూ అని మార్క్ ఉంటుంది. దానిపైకి వెళ్ళిన తర్వాత లాంగ్ ప్రెస్ చేయగానే మనకి ఇట్లా ఐరన్ వస్తుంది. ఇప్పుడు చూడండి, ఐరన్ పైన ఇందాక మనకు ఐరన్ పైన సౌండ్ రాలేదు కదా. ఇప్పుడు నేను దగ్గరికి తీసుకెళ్తున్నా దీన్ని. చూసారా, కొంచెం డిస్టెన్స్ ఎక్కువగా ఉన్నా కూడా ఐరన్ని పట్టుకుంటుంది. ఐరన్ వద్దనుకుంటే ఆఫ్ చేసుకోవచ్చు. ఈ యొక్క వెసులుబాటు ఉంది. ప్లస్ దీంట్లో మీకు ఐరన్ కి డిఫరెంట్ సౌండ్ వస్తుంది, గోల్డ్ సిల్వర్ కి కూడా డిఫరెంట్ సౌండ్ వస్తుంది. చూడండి, ఐరన్ కి ఈ రకంగా సౌండ్ వస్తుంది. దీనికి అక్యూపాయింటర్ కి అయితే ఐరన్ అయితే ఆఫ్ చేయలేం, అలా సౌండ్ వస్తుంది. ఇది గోల్డ్ అనమాట. గోల్డ్ పైకి దగ్గర తీసుకెళ్తుంటే సౌండ్ ఇట్లా వస్తుంది. ఇది ఒకటే రకమైన సౌండ్. కాపర్ కి చూడండి, కాపర్ కి టుట్టు టుట్టు అని వస్తుంది. అట్లా ఇప్పుడు చాలా పిన్ పాయింటర్లు చాలా మంది అమెజాన్, అలీబాబాలోకి తీసుకున్న తర్వాత వాళ్ళు పిన్ పాయింటర్ తోటి ఏమంటారంటే, సార్ నేను పిన్ పాయింటర్ అయితే తీసుకున్నాను, దగ్గరికి వెళ్తే సౌండ్ వస్తుంది. ఇది దాని దగ్గరికి వెళ్తే సౌండ్ వస్తుంది, ఫ్రీక్వెన్సీ డిస్టర్బెన్స్ వస్తుంది. పిన్ పాయింటర్ అయితే నేను తీసుకున్నానండి, కాకపోతే అది నాకు జ్యువెలరీని పట్టుకోవట్లేదు, అంటే నగల్ని పట్టుకోవట్లేదు, ఎందుకు అంటారు. కానీ ఇదైతే అలా కాదండి, నగలను కూడా హ్యాపీగా పట్టుకుంటుంది మన నోక్తా పిన్ పాయింటర్ని. మీరు చూడొచ్చు, చూసారా. ఇది పట్టుకుంటుంది, అక్యూపాయింటర్ పడుతుంది, నోక్తా పిన్ పాయింటర్ రెండు కూడా మీకు జ్యువెలరీ ఉన్నా కూడా పట్టుకుంటుంది. ప్రపంచంలో ఏ పిన్ పాయింటర్ తీసుకున్నా కూడా మీకు జ్యువెలరీని పట్టుకోదు, కాకపోతే ఇది పట్టుకుంటుంది, నోక్తా పిన్ పాయింటర్ కానీ అక్యూపాయింటర్. దీంట్లో ఇది అడ్వాన్స్డ్ అనమాట, నోక్తా అక్యూపాయింటర్ అనేసి. ఇది లేటెస్ట్గా మార్కెట్లోకి వచ్చింది కాబట్టి ఇది మనకు స్క్రీన్ తోటి కూడా వస్తుంది, మీకు ఈజీగా ఆపరేటింగ్ కూడా చేయొచ్చు. ప్రైస్ కూడా ఎక్కువగానే ఉంటుంది, డెప్త్ కూడా కొంచెం కంపేర్ చేసుకుంటే ఈ రోజుల్లో మార్కెట్లో ఏదైతే పిన్ పాయింటర్లు అమ్ముతున్నారో దాంతో కంపేర్ చేసుకుంటే నోక్తా అక్యూపాయింటర్ అనేది బెస్ట్ చాయిస్ అని చెప్పొచ్చు. మినరలైజ్డ్ సాయిల్స్ లో కూడా చాలా బాగా పనిచేస్తుందండి. ఎందుకంటే ఇప్పుడు మనము ఇంత చుట్టుపక్కల మెటల్స్ ఉన్నాయి, అయినా ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు. అది అలా పెట్టేసేసినా కూడా సౌండ్ అయితే రావట్లేదు. మెటల్ దగ్గరికి వచ్చినప్పుడే సౌండ్ వస్తుంది. నార్మల్ మెటల్ డిటెక్టర్లు కానీ లేదంటే నార్మల్ పిన్ పాయింటర్లు కానీ మీరు తీసుకొని మార్కెట్లోకి వెళ్ళినప్పుడు అక్కడ మెటల్ లేకపోయినా కూడా సౌండ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు చూడండి, నేను దీన్ని దగ్గరికి తీసుకెళ్తున్నాను, ఎంత డిస్టెన్స్ క్యాచ్ చేస్తుందో చూసారా. ఇంత దూరం నుంచే ఈజీగా పట్టుకుంటుంది. దగ్గర 1 ఫీట్ పైనే ఉంది డిస్టెన్స్. యాక్చువల్గా పిన్ పాయింటర్ అంటే 1/2 ఫీట్ వరకే వెళ్ళాలి. ఇది కూడా ఇంచుమించు అంతే వస్తుంది, చూడొచ్చు మీరు. ఏది మన నోక్తా పిన్ పాయింటర్ కూడా కొంచెం దగ్గర తీసుకొచ్చాను. ఓకే, ఇది కొంచెం డిస్టెన్స్ ఎక్కువ పెట్టినా కూడా మీకు ఈజీగా పట్టుకుంటుంది. నోక్తా అక్యూపాయింటర్ అనమాట. నోక్తా అక్యూపాయింటర్ కూడా మీకు ఇంకా దూరం చెప్తున్నాను నేను. దూరం చెప్తుంటే తగ్గుతుంది సౌండ్, దగ్గరికి వస్తుంటే పెరుగుతుంది. చూసారు కదా, ఇది కూడా అంతే. అలాగే మనము మెటల్ని చెక్ చేద్దాం, అంటే డైమండ్ని. ఇది వచ్చేసేసి మనకు ఐరన్. ఆల్రెడీ ఇందులో ఇప్పుడు ఐరన్ ఆన్ చేసి పెట్టాము. ఇంత డిస్టెన్స్లో పట్టుకుంటుంది. ఇది కూడా ఇంత డిస్టెన్స్లో పట్టుకుంటుంది. అదే కనుక గోల్డ్ అనేది ఎంత డిస్టెన్స్లో పట్టుకుంటుందో కూడా చూద్దాము. అంటే సైజు కొంచెం పెద్దగా ఉంటే ఎక్కువ డెప్త్ వస్తుంది అన్న విషయాన్ని అయితే గుర్తుంచుకోండి. సైజు మరీ చిన్నగా ఉంది కాబట్టి కొంచెం తక్కువ డెప్త్లో వస్తుంది. మీకు మామూలుగా ఇది అక్యూపాయింటర్ కానీ నోక్తా పిన్ పాయింటర్లు కూడా మీకు ఏంటంటే జ్యువెలరీని పట్టుకుంటుంది అనమాట. అంటే నార్మల్గా వేరే డిటెక్టర్లో మీరు అలీబాబా, అలీ ఎక్స్ప్రెస్ అలాంటిది అమెజాన్లో తీసుకుంటే జ్యువెలరీని అయితే పట్టుకోదండి పిన్ పాయింటర్లు, ఓన్లీ మెటల్నే పట్టుకుంటుంది. ఇప్పుడు నేను ఐరన్ ఆఫ్ చేస్తున్నాను, ఎందుకంటే మళ్ళొక్కసారి మీకు ఐరన్ ఆఫ్ చేసి చూపిద్దాం అనేసి. ఎందుకంటే ఐరన్ అన్నది ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ బీచ్లలో చాలా మంది చెక్ చేస్తూ ఉంటారు, నాకు
బీచ్లలో చెక్ చేస్తాను. చిన్నదైతే ఉండి పెద్దగా ఉంటే అందరూ గుర్తుపడతారు కాబట్టి చిన్నది కావాలి అంటారు. అంటే ఇలాంటిది చేతిలో పట్టుకొని వెళ్ళిపోవచ్చు, జోబులో పట్టుకొని వెళ్ళిపోవచ్చు, ఎటువంటి ఇబ్బంది ఉండదు కాబట్టి అలాంటి వాళ్ళకి నోక్తా ఎక్యుపాయింటర్ కానీ నోక్తా పిన్ పాయింటర్ కానీ బెస్ట్ చాయిస్ అని చెప్పొచ్చు. చూడండి ఇప్పుడు ఐరన్ అయితే ఆఫ్ చేసి పెట్టాను, సౌండ్ వస్తుందా? దానికి తగిలినా కూడా ఐరన్ పైన సౌండ్ రావట్లేదు. చూసారా, పిన్ పాయింటర్ కి తగిలినా కూడా సౌండ్ అయితే ఇవ్వడం లేదు ఐరన్ కి. దీనికి చూడండి ఐరన్ కి దగ్గరికి వెళ్ళగానే మీకు సౌండ్ అయితే వస్తుంది. అంటే ఈ రకంగా ఐరన్ ని కూడా మీరు ఆఫ్ చేసుకోవచ్చు అన్న విషయాన్ని అయితే గుర్తు చేసుకోండి. చాలా మెటల్ డిటెక్టర్లు ఇన్ కేస్ అంటే ఈవెన్ మీరు 45,000 50,000 పెట్టిన మెటల్ డిటెక్టర్లు కూడా ఇలాంటి జ్యువెలరీని పట్టుకోవాలంటే కొంచెం కష్టం అనమాట. ఎందుకంటే ఐరన్ ఆఫ్ చేస్తే దీన్ని కూడా ఆఫ్ అయిపోతుంది. కానీ ఈ పిన్ పాయింటర్లలో అలా లేదు. ఇప్పుడు ఐరన్ ఆఫ్ చేసినా కూడా మీకు ఈ జ్యువెలరీని అయితే పట్టుకుంటుంది అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవచ్చు. ఈజీగా ఆపరేట్ చేయవచ్చు అండి నోక్తా పిన్ పాయింటర్ని. ఇది వచ్చేసేసి మనకు టర్కీ వాళ్ళది, ఇది ఇంపోర్టెడే. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ అవుతుంది. మీరు కానీ మా యూట్యూబ్ ఛానల్కి ఫస్ట్ టైం కానీ వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కింద గంట సింబల్ ఉంటుంది, దాన్ని కూడా ప్రెస్ చేయండి. మేము ఏదైతే వీడియో అప్లోడ్ చేస్తామో మీకు కూడా నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. తద్వారా మీరు కూడా మా వీడియోస్ని చూడవచ్చు. టేక్ కేర్, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.